ఓం కామాఖ్యే వరదే దేవి నీలపర్వతవాసిని తం దేవి జగన్మాత యోని ముద్రే నమోస్తుతే. సంవత్సరంన్నర కిందట దశమహావిద్యల రూపంలో కామాఖ్య అమ్మవారిని తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం చేయడానికి, సౌత్ ఇండియాలో ప్రసారం చేయడానికి, జనాలకు తెలియజేయడానికి వామాచారము తంత్రమార్గము అనేటువంటి ఒక పద్ధతిని గురు శిష్యరికంలో, అంటే ఒక శిష్యుడిగా ఒక గురువు దగ్గర నేర్చుకొని తెలుగు రాష్ట్రాలలో ప్రచారం చేస్తున్న నన్ను చాలామంది ఈ వామాచారం గురించి తెలియక అవేవో తప్పుడు పూజలని, తప్పుడు వ్యవహారాలని ప్రచారం చేస్తూ చాలా వరకు నన్ను చాలా రకాలుగా బాధించడమే కాకుండా అమ్మవారిని కూడా జనాల్లో చాలా చిన్నదిగా చూపించడానికి, చెడుగా చూపించడానికి ప్రయత్నం చేసినారు. మీకు అంతా తెలుసు. సో జనరల్గా మాలాంటి వాళ్ళు ఏదైనా సమస్య వచ్చినప్పుడు అందరిలాగా వ్యక్తిగతమైనటువంటి దూషణలకు లేదా వ్యక్తిగతంగా దాడి చేయడానికి ప్రయత్నాలు చెయ్యరు. ఎందుకంటే తంత్ర మార్గంలో ఉండేవాళ్ళు కానీ, వామాచార విధానంలో ఉండేవాళ్ళు కానీ, ఈ దశ మహావిద్యల అమ్మవార్లను నమ్ముకున్న వాళ్ళు కానీ సో అమ్మవారినే నమ్ముకుంటారు. సో నాలాంటి వాడికి సమస్య వచ్చినప్పుడు నేను ఎవరికి చెప్పుకుంటాను? అమ్మవార్లకే చెప్పుకుంటాను. దశ మహావిద్యల్లో ఉన్నటువంటి 10 మంది అమ్మవార్లకు నాకు ఏ సమస్య వచ్చిందో ఆ సమస్యను క్లియర్ చేయమని అమ్మవారికి పూజలు నిర్వహిస్తాను. సో అమ్మవారే ఆ సమస్యని పక్కకు తీసుకెళ్తుంది. సో సంవత్సర కాలంగా నేను పడుతున్న కష్టాలు, నాకు వచ్చిన సమస్యలు మీకు తెలుసు. సో వాటిని అల్టిమేట్గా దూరం చేసింది ఎవరు? కామాఖ్య అమ్మవారు. సో ఇక్కడ ఈ విషయాన్ని ఎందుకు చెప్పదలుచుకున్నానంటే, ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి అమ్మవారి పేరు చిన్నమస్త అమ్మవారు. ఈ చిన్నమస్త అమ్మవారు ఈ మధ్య కాలంలో గత 5 రోజుల నుండి ఎందుకు చర్చకు వచ్చింది అంటే, 15వ తేదీ నాడు జరిగినటువంటి మహేష్ బాబు వారణాసి అనేటువంటి లాంచింగ్ ఏదైతే ప్రోమో రిలీజ్ చేసినారో, రాజమౌళి గారు రిలీజ్ చేసినటువంటి ఆ ప్రోమోలో ఈ అమ్మవారికి కనిపిస్తోంది మనకు. ఎప్పుడైతే ఆ గుహలోకి వెళ్ళి సముద్ర మార్గంలో, సముద్రంలో అమ్మవారి విగ్రహాన్ని మనకు చూపిస్తారు. సో నేను చాలా ఆనందించేటువంటి విషయం ఏమిటంటే, సరే నన్ను విమర్శించే వాళ్ళు లేదా నిజంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఈ సౌత్ ఇండియాలో దశమహా విద్యల్ని 100% తీసుకొచ్చింది నేనే. అది ఎవరు అవునన్నా కాదన్నా వామాచారంలో నిర్వహించేది నేను మాత్రమే. సరే దొంగతనంగా చేసుకునేటువంటి పండితులు చాలామంది ఉన్నారు, కానీ ధైర్యంగా బయటికి చెప్పిన వాడిని నేను ఒక్కడనే. సో రాజమౌళి గారికి సంబంధించి వారు ఈ యొక్క విషయాన్ని బయట జనాలకు తెలియజేయడానికి తన సినిమాలో ప్రయోగం చేసినారు. సో రాజమౌళి గారే కాదు, ఒకసారి మనం చూసుకుందాం. సంవత్సర కాలం కిందట చాలా విమర్శలకు గురైన నేను, చాలా విమర్శలకు గురైన దశమహావిద్యల అమ్మవార్లు ఈ మధ్యకాలంలో తీసుకుంటే తమ్ముడు అనే సినిమాలో బగళాముఖి అనేటువంటి రూపాన్ని విశ్లేషిస్తూ ఒక గ్రామాన్ని పూర్తిగా చూపించి ఆ సినిమాలో ప్రయోగం చేసినారు. అలాగే ఈ మధ్యకాలంలో చాలా పెద్ద హిట్ అయినటువంటి మిరాయ్ అనే సినిమాలో మంచు మనోజ్ క్యారెక్టరు బగళాముఖి విద్యను ప్రయోగించేటువంటి విషయాన్ని సినిమాలో చూయించినారు. అలాగే ఇప్పుడు రాజమౌళి వారణాసి సినిమాలో ఈ యొక్క చిన్నమస్సాదేవికి సంబంధించినటువంటి విగ్రహాన్ని చూపించడం జరిగింది. సో ఎన్ని విమర్శలు వచ్చినా, ఏది జరిగినా ఓవరాల్గా దశమహావిద్యల ప్రచారం అనేటువంటిది సినిమా వరకు వచ్చింది. ఒక సినిమాలో, ఒక చిత్రములో వాటికి సంబంధించి అమ్మవార్లకు సంబంధించినటువంటి విషయాలను జనాలను తెలియచేయడానికి దర్శకులు, ప్రొడ్యూసర్లు సుముఖంగా ఉంటూ అమ్మవార్ల యొక్క ప్రచారాన్ని ఈ లెవెల్కి తీసుకొచ్చినారు. చాలా సంతోషము. ఇంకా తమిళంలో కానీ, కన్నడలో కానీ చాలా రకాల సినిమాలు ముందు రాబోతూ ఉన్నాయి. సో సౌత్ ఇండియాలో కూడా వామాచారానికి సంబంధించి, దశ మహావిద్యలకు సంబంధించి, అమ్మవార్లకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ సినిమాలో చూపించబోతూ ఉన్నారు. ఇది చాలా సంతోషము. సో నేను ప్రారంభమైన నాడు ఒక 2 సంవత్సరాల కింద, అంటే నేను ప్రారంభించి 8 సంవత్సరాలు అయినప్పటికీ నేను జనాల్లోకి తీసుకొచ్చి నాకు తెలిసి ఒక 2 సంవత్సరాలు అయ్యింది. బట్ జనాలకి తెలియకపోవడం వల్ల చాలామంది జనాలు తెలియకపోవడం వల్ల కొద్దిగా ఆశ్చర్యానికి లోనైనారు. ఈ తంత్ర మార్గం ఏమిటి, వామాచారం ఏమిటి తెలియక. కానీ చాలా వరకు కామాఖ్యకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పూజా విశేషాలను తెలుసుకొని, అక్కడ జరుగుతున్నటువంటి బలులు కానీ, బలి నివేదన కానీ, మద్యము మాంసముతో నిర్వహించేటువంటి పూజలు కానీ కళ్ళతో చూసి తెలుసుకొని, నిజమేమిటి అనేది తెలుసుకొని వేణుస్వామి చేస్తున్నటువంటి ప్రచారాలను నమ్మాలా వద్దా అని కళ్ళతో చూసి వాళ్ళు నమ్మడం జరిగింది. సో ఇదంతా రెగ్యులర్గా జరుగుతుంది. చాలా చాలా సంతోషము. అమ్మవారి దయ వల్ల, కామాఖ్య అమ్మవారి దయ వల్ల చాలా కష్టాల్లో ఉండేటువంటి వారందరికీ కూడా ఈ దశ మహావిద్యలు అనేటువంటివి ఒక ఉగ్ర దేవతలు అంటారు. చాలామందికి తెలియదు.
ఉగ్రదేవతలు వేరు, మామూలు సాత్వికమైనటువంటి దేవతలు వేరు. ఉదాహరణ, మీరు నిర్వహించేటువంటి పూజలలో లక్ష్మీ అమ్మవారు కానీ, గణపతి కానీ, వెంకటేశ్వర స్వామి కానీ, ఇతరత్ర దేవుళ్ళందరూ సాత్విక దేవతలు. కానీ ఉగ్రదేవతలను ఆరాధించేటప్పుడు కొద్దిగా నియమ నిబంధనలు, చేసేటువంటి పూజా విధానము అంటే తంత్ర మార్గంలో క్రియ అనేటువంటిది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. అలాగే రాజశ్యామల అమ్మవారికి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏముంది అంటే, ఆమెకు ఉచ్చిష్టము చాలా ఇష్టము. ఉచ్చిష్టము అంటే ఎంగిలి. అంటే ఎవరైతే సాధకుడు పూజ నిర్వహిస్తున్నాడో అతను చేసేటువంటి హోమంలో కానీ, యాగములో కానీ తను తినేటువంటి పదార్థము తన చేతితో తింటూ హోమాన్ని చేయడం అమ్మవారికి చాలా ఇష్టము. అంటే మరి ఎందుకు అంటే, మీరు ఇదే రామాయణంలో తీసుకుంటే శబరి ఇచ్చినటువంటి ఎంగిలి పళ్ళను రాముడు ఆస్వాదించినాడా లేదా? సో అలాంటిది ఇక్కడికి వచ్చేటప్పటికి ఎంగిలి చేతితో ఇచ్చేటువంటి ప్రసాదం, మనం వేస్తున్నటువంటి పూజలో సామాగ్రి అమ్మవారు చాలా ఇష్టంగా తీసుకుంటారు. సో ఇది చాలా 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 ముఖ్యమైనటువంటి అంశము. అలాగే మద్య మాంసాదులు ఇవన్నీ కూడా రెగ్యులర్గా పూజలో నిర్వహించేటువంటి తంతు. దీన్ని తంత్ర మార్గం అంటారు లేదా వామాచారం అంటారు. సో ఈ మధ్యకాలంలో జనాలందరూ కూడా ప్రతి విషయానికి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నా లేదా ఎక్కడికి వెళ్ళాలన్నా గూగుల్లో ఓపెన్ చేసి రివ్యూలు చూడటం కానీ, గూగుల్లో సెర్చ్ చేయడం కానీ జరుగుతుంది. సో మీరు ఎవరిని నమ్మొద్దు, ఇంక్లూడింగ్ వేణుస్వామి. సో వేణుస్వామి చెప్పింది నమ్మాల్సిన పని లేదు, తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఉండే పండితులు చెప్పాల్సిన పని లేదు, ఎవరు చెప్పాల్సిన పని లేదు. మీ దగ్గర ఆండ్రాయిడ్ కానీ ఐఫోన్ కానీ ఉంది కదా, గూగుల్లోకి వెళ్ళిపోండి. వామాచార విధానము అని వికీపీడియా ఓపెన్ చేసుకోండి. సో వామాచార పూజ అంటే ఏందో మీరే తెలుసుకోండి. అలాగే కామాఖ్య టెంపుల్ అంటే ఏందో మీరే తెలుసుకోండి. సో దశమహావిద్యలు అంటే ఏందో మీరే తెలుసుకోండి. దశమహావిద్యల్లో రాజశ్యామల, బగాలముఖి, తార, చిన్నమస్త, ధూమావతి, భైరవి, మీకు సంబంధించి భువనేశ్వరి ఏ అమ్మవారి పేరైనా గూగుల్లో టైప్ చేయండి, వికీపీడియా ఓపెన్ చేసుకోండి, పూజా విధానం ఎలా జరుగుతోంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేయండి. సో చాలా క్లియర్గా, అంటే వేరే వాళ్ళ మాటల్ని నమ్మకండి, నన్ను కూడా నమ్మకండి. మీరే ఓపెన్ చేసుకొని, మీరే హ్యాపీగా ఓపెన్ చేసుకొని మీరే చెక్ చేసుకోండి. సో ఈ అమ్మవారి పూజల పట్ల జరుగుతున్నటువంటి ఒక చెడు ప్రచారాన్ని మీరు అర్థం చేసుకోండి. చాలామంది పండితులు కానీ, జ్యోతిష్యులు కానీ, బ్రాహ్మిన్స్ కానీ ఎందుకు దొంగతనంగా చేస్తున్నారు అంటే, దొంగతనంగా చేయడానికి గల కారణం ఈ పూజల్లో మద్యమాంసాదుల నివేదన జరుగుతుంది. సో ప్రస్తుత దేశ కాలమాన పరిస్థితులను బట్టి ఎక్కడైతే మద్యమాంసాదులు వినియోగింపబడతాయో అదేదో తప్పుడు లేకుంటే తప్పు అనే విధంగా చాలామంది భయపడి దొంగచాటుగా ఈ పూజను నిర్వహిస్తున్నారు. ఓపెన్గా దమ్ముతో ధైర్యంగా మద్యమాంసాదులు ఉంటాయని చెప్పిన ఏకైక వ్యక్తి సౌత్ ఇండియాలో వేణుస్వామి, నేను ఒక్కడిని. అలాగే మాకు దశమహావిద్యల్లో కానీ, తంత్రమార్గంలో కానీ, వామాచారంలో కానీ, పంచమకారాల్లో వినియోగించేటువంటి వస్తువులను, వాటి విధానాన్ని, వాటిని ఎలా వినియోగించాలి అనేటువంటి విధానాన్ని గురుముఖతః మేము వాళ్ళ ద్వారా తెలుసుకొని దాన్ని ఎలా వినియోగం చేయాలో అలా వినియోగం చేస్తాం. సో చాలామంది ఒక చెడు ఆలోచనతో, దుర్బుద్ధితో కనుక ఆలోచన చేసినట్లయితే అమ్మవారు వాళ్లకు తగినటువంటి గుణపాఠాన్ని, శాస్తిని చేస్తుంది. మరీ ముఖ్యంగా గుర్తుంచుకోండి, దశమహావిద్యలు చేసేటువంటి పండితులకు కానీ, వామాచార మార్గంలో వెళ్ళేవాళ్ళు కానీ, అలాగే బగళాముఖి, చిన్నమస్త అమ్మవారిని పూజించేవాళ్ళు కానీ, అలాగే అన్నిటికంటే ముఖ్యం ఎవరి జాతకంలోనైతే రాహు ఉచ్చలో ఉంటాడో, అంటే లగ్నంలో కానీ, 2లో కానీ, 7లో కానీ, 10లో కానీ, 11లో కానీ రాహు ఉన్న వాళ్ళ జోలికి వెళ్ళకండి. వాళ్ళు ఊరుకున్న దశమహావిద్యల అమ్మవార్లు ఊరుకోరు. సో ఎక్కడ మీకు మేబీ మనకు ఉన్నటువంటి కోపము అమ్మవార్లకు ఉండకపోవచ్చు. అంటే ఉదాహరణ, మనకు ఉన్నటువంటి శత్రువు 10 రోజుల్లో ఏదో కావాలి, అమ్మవారు విల్ టేక్ టైం. సో అది 6 నెలల, సంవత్సరమా, 11 నెలల, ఎవరికి జరగాల్సిన శాస్తి వాళ్ళకు జరుగుతుంది. కాబట్టి చెడు ప్రచారాలని చేయకండి. మరీ ముఖ్యంగా వామాచారం నుంచి మీరే తెలుసుకోండి. పండితులకు చెప్తా ఉన్నా, మీకు తెలియకపోతే తెలియనట్లుగా ఉండండి. అనవసరంగా జనాల్ని కన్ఫ్యూజ్ చేయకండి. సో జనాలు కూడా మీరు గూగుల్ సెర్చ్ చేసి తెలుసుకోండి, కావాలంటే కామాఖ్య వెళ్ళి తెలుసుకోండి. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది, రాజమౌళి గురించి కాంట్రవర్సీ జోలికి నేను వెళ్ళడం లేదు.
రాజమౌళి దేవుణ్ణి నమ్ముతాడా నమ్మడా, రాజమౌళి హిందువా క్రిస్టియనా ముస్లిమా నాకు అనవసరము. సో నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, ఆయన చేస్తున్నటువంటి సినిమాలో చిన్నమస్తా అమ్మవారిని పూజించాడు కాబట్టి ఈ దశమహావిద్యలకు ఎవరైతే టర్న్ అవుతారో, ఈ దశమహావిద్యలు లేదా వామాచార తంత్ర మార్గంలో ఎవరైతే వెళ్తారో వాళ్ళ విషయంలో కాంట్రవర్సీస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఎగ్జాంపుల్ వేణుస్వామి. సో ఇప్పుడు నెక్స్ట్ చూస్తే మీరు మిరాయి సినిమా ఎవరు చేశారు? మనోజ్. మీరు మిరాయి సినిమాలో కూడా మనోజ్ గత సంవత్సరం నుండి కాంట్రవర్సీ ఎదుర్కోవడం మీరు చూస్తూ ఉన్నారు. మీరు అబ్జర్వ్ చేయండి. అంటే ఎవరైతే ఇటువైపు వస్తారో వాళ్ళు కాంట్రవర్సీని ఎదుర్కొంటారు, సహజం. కానీ వాళ్ళ లెవెల్ పెరుగుతుంది. గుర్తుంచుకోండి, జీరోలో ఉండేవాడు ఈ కాంట్రవర్సీస్ వల్ల 100కు వెళ్తాడు. సో ఎవ్వరు ఏమీ చేయలేరు. అంటే ఈ తంత్రమార్గము, వామాచారము, దశమహావిద్యలు, చిన్నమస్తా లేదా బగళాముఖి వీటిని తీసుకునే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ లెవెల్ పెరుగుతుంది. మీరు అబ్జర్వ్ చేయండి. మిరాయి సినిమాలో బగళాముఖి చెడు ప్రయోగాన్ని నిర్వహించింది ఎవరు? మనోజ్కు చూడండి ఎంత పేరు వచ్చింది. అలాగే మనోజ్ చూడండి, ఆ సినిమా స్టార్ట్ అయినప్పటి నుండి కుటుంబ సమస్యల్ని ఎదుర్కొంటానే ఉన్నాడు. కానీ ఇవాళ తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక విలన్ దొరికాడు మనకి. సో అది మంచు మనోజ్కు సంబంధించి. సో మీరు అబ్జర్వ్ చేయండి, ఏ రోజైతే ఈ వీడియో లాంచ్ అయిందో రాజమౌళిది, ఆ రోజే రాజమౌళికి సంబంధించి ఒక కాంట్రవర్సీ బయటకు వచ్చింది. సో ఇప్పుడు నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, దీనివల్ల రాజమౌళికి వచ్చేటువంటి నష్టం ఏమీ లేదు. ఇంకో 100 కోట్ల సినిమా ఎక్కువగా కలెక్ట్ చేస్తుంది. సో ఇది నేను చెప్పదలుచుకుంది. అందుకని అలాంటి వారి జోలికి, సో రాహు ఉచ్చ ఉన్నవాళ్ళు కానీ, ఈ వామాచార మార్గంలో బగళాముఖి చిన్నమస్తా దేవతను పూజించే వాళ్ళ జోలికి కానీ, అమ్మవార్ల జోలికి కానీ వెళ్ళవలసిన పని లేదు. అలాగే ఇలాంటి వారిని మనం కొనియాడాలి. ఎందుకంటే వాళ్ళ సినిమా ద్వారా చాలామందికి జనాలకి చరిత్ర తెలియజేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అమ్మవారి యొక్క ఆశీస్సులు రాజమౌళి గారికి ఉండాలని కోరుకుంటూ, మహేష్ బాబు గారికి ఉండాలని కోరుకుంటూ, కామాఖ్యాదేవి నమః.